వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్కు డాక్టరేట్ వరించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా డాక్టరేట్ అందించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా దువ్వాడ శ్రీనివాస్ తన వృత్తి పట్ల అంకితభావం, సమాజంలో విశిష్ట సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ని ప్రదానం చేసినట్టు ఆ పోస్ట్లో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అంశంగా మారింది. గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. గత 5 ఏళ్ల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడుగా వ్యవహరించారు దువ్వాడ శ్రీనివాస్. ఈ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలితో విభేదించారు ఆయన భార్య వాణి. ఈ క్రమంలో దివ్వెల మాధురితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో అలజడి రేగింది. కొద్ది రోజుల పాటు వివాదం నడిచింది. చివరకు సద్దుమణగటంతో మాధురితో కొనసాగుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు జరుగుతుందని అంతా ప్రచారం నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై ఫిర్యాదులు చేశారు జనసేన నేతలు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు జరుగుతుందని అంతా భావించారు. అయితే ఇందులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టింది. వకుళ శారీస్ పేరట హైదరాబాద్లో శారీ షోరూం ప్రారంభించింది ఈ జంట. రాజకీయాల కంటే వ్యాపారంపైనే ఎక్కువగా దృష్టి పెడతారని ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఓ అమెరికన్ యూనివర్సిటీ ఇప్పుడు గౌరవ డాక్టరేట్ దువ్వాడ శ్రీనివాస్కు ప్రదానం చేయటం విశేషం. పైగా ఆయన ఉన్న వృత్తిలో రాణించినందుకు, అంకిత భావంతో పనిచేసినందుకు డాక్టరేట్ అందించినట్టు చెబుతూ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్, రాజయ్య గౌడ్తో పాటు దివ్వెల మాధురి కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారింది.